మిస్టర్ లక్ష్మణ్, సన్ ఆఫ్ ముత్తారావు అండ్ స్వప్న, ముల్కాల్పూడి, ఖమ్మం జిల్లా. ప్రియమైన దేవుని వారలారా, నేడు తెలియని నీకు రేపు తెలుసా అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు ఇచ్చేసిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేసుకుంటానండి. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది జ్యోతిష్కులు మేము మనిషి భవిష్యత్తు చెప్తామంటూ అన్యాయంగా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారండి. ఇలా ప్రజల ధనాన్ని దోచుకోవడమే కాకుండా సర్వేశ్వరుడైన దేవుడు కలిగించిన ఈ సృష్టిని తప్పుపడుతూ అనుమానిస్తూ ఈ రోజు మంచిదని, ఈ రోజు చెడ్డదని, ఇది మంచి కాలం అని, ఇది మంచి కాలం కాదని అనుమానిస్తూ తప్పుపడుతున్నారు. ఇలా తప్పుపడడమే కాకుండా దానికి జ్యోతిష్యం అని పేరు కూడా పెట్టారు. ప్రియులరా, కాలం అనేది రావాలి అంటే 3 తిరగాలి. మొదటిగా భూమి, సూర్యుడు, చంద్రుడు. ఒక రోజు రావాలి అంటే భూమి 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరగాలి. అది ఒక రోజు, అనగా 24 గంటలు. అలాగే ఒక నెల రావాలి అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. అలాగే ఒక సంవత్సరం రావాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే అది 1 సంవత్సరం. మరి ప్రకృతిలో ఇవన్నీ ఎంత శరవేగంతో పరిగెడుతూ తన పని తాను చేసుకుంటూ పోతుందే, మరి వీటి వెనకాల ఉండి వీటిని నడిపిస్తుంది ఎవరు? ఒక కారు నడవాలి అంటే దాని వెనకాల డ్రైవర్ అయిన వాడు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ ప్రకృతి ఎంత నడుస్తుందంటే దీని వెనకాల కారణం ఎవరు, దీన్ని నడిపిస్తుంది ఎవరు అని మనం ఆలోచిస్తే బైబిల్ ఒకసారి చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై, ఆయన వలన. ఇక్కడ ఆయన అంటే ఎవరండి? దేవుడు. దేవుడి వలన ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ దేవుని వలన నడిపింపబడుతుంది. ప్రియులారా, దేవుడు ఎంత మంచిగా ఈ ప్రకృతిని చేసి మనిషికి ఇస్తే మనిషి మాత్రం ఈ రోజు మంచిదని, ఈ రోజు చెడ్డదని ఒక్క మాటలో కొట్టుపడేస్తున్నాడండి. ప్రియులారా, ఈ లోకంలో ఏ తండ్రి అయినా తన పిల్లలకు మంచిది ఇవ్వాలనుకుంటాడు కదండి, చెడ్డది ఇవ్వాలనుకోడు కదా. అలాగే మన కన్న తండ్రి అయిన దేవుడు కూడా ఈ ప్రకృతిలో ప్రతిదానిని మంచిగానే ఇచ్చాడు, కానీ మనిషి మాత్రం దానిని నాశనం చేసుకున్నాడు. అలాగే ఈ రోజున జ్యోతిష్కులకు మాట అంటారండి. అదేంటంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేయడానికి కారణం నువ్వు కాదు, నీ గ్రహస్థితి బాగలేదంటాడు. అంటే మనిషి చేసిన తప్పుకు, మనిషి చేసిన నేరానికి ఈరోజు గ్రహాలైన కుజుడు, శుక్రుడు, శని గ్రహాల మీదకి నెట్టేస్తున్నాడండి. అలాగే ఈ లోకంలో ఒక సామెత ఉంది, నేరం నాది కాదు ఆకలిది అని. అంటే మనిషి తప్పు చేస్తే ఈ చట్టం అనేది ఆకలిని శిక్షిస్తుందా లేక మనిషిని శిక్షిస్తుందా? మరలా చెప్తానండి, ఈ రోజు మనిషి తప్పు చేస్తే చట్టం అనేది ఆకలిని శిక్షిస్తుందా లేక మనిషిని శిక్షిస్తుందా? మనిషినే శిక్షిస్తుంది కదండి. అలాగే ఈ మనిషి తప్పు చేస్తే మనిషి మాత్రం తన మీద నేరం ఒప్పుకోవట్లేదు, దేవుడు కలిగించిన ప్రకృతి మీద నేరం మోపుతున్నాడు. మనిషి ఇలాంటి వాడని ఎరిగి దేవుడు ఏమనంటే, ప్రకృతి అంతటి మనకిచ్చిన కాలగతులు మాత్రం ఆయన చేతులు ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడండి. ఒకసారి ఆ మాట చూడండి. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలగతులు ఆయన నీ వశంలో ఉన్నవి అంటున్నాడు. అంటే మన కాలగతులన్నీ ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుని వశంలో ఉన్నాయి. మరి ఈ రోజు చాలా మంది జ్యోతిష్కులు మేము కాలం గురించి చెప్పగలమంటున్నారు, కానీ కాలాలు ఎవరి గుప్పెట్లో ఉన్నాయి? దేవుని గుప్పెట్లో ఉన్నాయండి. ఒకవేళ వీరే గనక దేవుని గుప్పెట్లో ఉన్న కాలాల గురించి చెప్పగలవారైతే వారికి నేను విసురుతున్న సవాల్, ఇప్పుడు మీ కంటికి కనిపిస్తున్న నా గుప్పెట్లో ఏముందో మీరు అని చెప్పగలరా? మరలా చెప్తున్నాను, ఇప్పుడు నా గుప్పెట్లో ఏమన్నా ఉందా? ఒకళ్ళు ఉంటే ఏముంది ఎవరని చెప్పగలరా? చెప్పలేరు. ఏమండి, మీరేం కంగారు పడకండి, నా చేతిలో ఉంది ఒక క్యాపే. ప్రియులారా, చిన్న క్యాప్ నా కంటికి కనిపిస్తున్న నా గుప్పెట్లో ఏముందో చెప్పలేని వీరు కంటికి కనిపించని దేవుని గుప్పెట్లో ఉన్న కాలాన్ని ఎలా చెప్పగలరు? చెప్పలేరు. అది అసంభవం. ఇది నేనంటున్న మాట కాదండి, బైబిలే చెప్తుంది. ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, మనుషులెరుగరు అంటున్నాడు. కాలం ఎప్పుడు వస్తుందో ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ఏ మానవుడికి తెలియదని దేవుడు ముందుగానే చెప్పాడండి. అలాగే ప్రియులారా, మనం నైట్ ఆకాశంలో చూస్తే మనకేం కనిపిస్తాయండి? నక్షత్రాలు, చంద్రుడు తప్ప ఏమైనా కనిపిస్తాయా? ఏమీ కనిపించు. కానీ ఈరోజు జ్యోతిష్కులు ఏమంటారండి? గ్రహం ఇప్పుడే కక్ష దాటిందని, గ్రహం ఈ దిశలో ఉందని, ఆ దిశలో ఉందని చెప్తున్నారు. ప్రియులారా, నేను ఎక్కడి నుంచోని అమెరికాలో వైట్ హౌస్ నుంచి వస్తానంటే నన్ను ఏమనుకుంటారండి? పిచ్చోడు అనుకుంటాడు. మరి భూమి మీద ఒక ప్రదేశంలో చూడనప్పుడు మన కంటికి కనిపించిన ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాలను మనిషి ఎలా చూడగలిగాడు? శాస్త్రవేత్తలే హబుల్ టెలిస్కోప్ ఉపయోగించి గ్రహాల గురించి చెప్తుంటే ఏ టెలిస్కోప్ ఉపయోగించి కానీ ఈ జ్యోతిష్కుడు పైగా ఇంట్లో కూర్చొని గ్రహం కక్ష దాటిందని, గ్రహం అంతర్దశలో ఉందని, గ్రహం మహాదశలో ఉందని ఎలా చెప్పగలుగుతున్నాడు? అంటే ఇదంతా మోసం. ఈ రోజు జ్యోతిషం పేరుతో జ్యోతిషం చెప్తున్న ప్రతి ఒక్కరూ చేసేది మోసం ప్రియులారా. అలాగే జ్యోతిష్కులకి ఒక పితామహుడు ఉన్నాడండి, అతనే నాస్ట్రోడామస్.
ఇతను ఏమన్నాడంటే 2012 డిసెంబర్ 21 యుగాంతం అన్నాడు. అలాగే నిన్న మీరు ఈ మీడియా వారు ఒక మాట చెప్తూ ఒక మాట అన్నారండి. అదేంటంటే 2012 డిసెంబర్ 21 అర్ధరాత్రి యుగాంతం జరుగుతుంది అన్నారు. ఇక్కడ అర్ధరాత్రి అన్నారు కదా, అసలు ఇంతకీ అర్ధరాత్రి అన్నది ఏ దేశ కాలమాన ప్రకారం అర్ధరాత్రి అన్నాడు? భారతదేశ కాలమాన ప్రకారమా, లేక అమెరికా దేశ కాలమాన ప్రకారమా, లేక ఆస్ట్రేలియా కాలమాన దేశ ప్రకారమా? అర్ధరాత్రి అన్నారే కానీ ఏ కాలమాన దేశ ప్రకారం అని చెప్పలేదు ప్రియులారా. ఒకవేళ ఇప్పుడు భారతదేశానికి అనుకుంటాం, భారతదేశంలో అర్ధరాత్రి అయితే అమెరికాలో సాయంత్రం, మరి జపాన్ లో ఉదయం. మరి అంటే భారతదేశంలో అర్ధరాత్రి అయినప్పుడు భారతదేశంలో యుగాంతం, జపాన్ లో అర్ధరాత్రి అయినప్పుడు జపాన్ లో యుగాంతం జరుగుతుందా? చూసారా ఎంత మోసం చేస్తున్నారు అమాయక ప్రజల్ని. ఇలాంటి మాటలు చెప్పి ఈ రోజు జ్యోతిష్యులు ఎంతో మోసం చేస్తున్నారండి ప్రియులరా. అసలు యుగాంతం అనేది ఏ మానవుడికి తెలియదని ఖచ్చితంగా దేవుడు చెప్పేశానండి. చూడండి ఎంత మహాజ్ఞాన గ్రంథం అండి బైబిల్, మన చేతిలో ఉన్న బైబిల్. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను అంటున్నాడు. అంటే ఈ భూమి మీద పుట్టుకొచ్చిన చివరికి నాస్ట్రాడమస్ గాని, చివరికి డట్టి శాస్త్రవేత్తలు గాని ఎవరు భవిష్యత్తు చెప్పలేరు, యుగాంతం గురించి చెప్పలేరు అని దేవుడు చెప్పేశారండి. ఇక ఇన్ని మాటలు విన్నా మాకు భవిష్యత్తు తెలుసు, మేము యుగాంతం గురించి చెప్పగలమన్న ఏ జ్యోతిష్కుడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఈ జంట నగర్లలో ఉంటే కమాన్, వారికి భవిష్యత్తు తెలియదని యుగాంతం గురించి తెలియదని నేను నిరూపిస్తాను. ఇట్ ఈస్ అ ఛాలెంజ్ ప్రియులారా. ఇక ఎప్పటికైనా ఈ జ్యోతిష్యుల మాటలు నమ్మకండి. ఈ జ్యోతిష్కులు అంతా మోసగాళ్ళండి. ఇక ఈ శాస్త్రవేత్తలు అంటారా, ఈ శాస్త్రవేత్తలు ఓసరవాళ్ళ టైప్ అండి. ఇకే ఈ శాస్త్రవేత్తల మాటలు నమ్మకండి, ఈ మీడియా వారి మాటలు నమ్మకండి, జ్యోతిష్యుల మాటలు నమ్మకండి. దేవుడు మన కొరకు రాయించిన బైబిల్లో ఉన్న మాటలు నమ్మి వాటి ప్రకారం జీవిద్దాం. అలాగే మరికొన్ని మాటలు జయశాలి గారి ద్వారా